తెలంగాణలో గ్రీనరీని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే 3 ఏళ్ల యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. మొత్తం 11 రకాల ప్లాంటేషన్లతో కార్యక్రమం నిర్వహించనుంది. ఇప్పటికే దీనిపై డిఆర్డీఓలకు కీలక ఆదేశాలు ఇచ్చింది గ్రామీణాభివృద్ధి శాఖ. రాష్ట్రంలో పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం భారీ కార్యాచరణకు రెడీ అయింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు వచ్చే 2027-2028 ప్లాంటింగ్ సీజన్లకు కూడా ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనికి సంబంధించి జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. వన మహోత్సవం కార్యక్రమాలు పారదర్శకంగా సాగేందుకు టీఎస్ సెక్యూర్ లేదా నరేగా సాఫ్ట్వేర్లను అనుసంధానించారు. క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రతి పనిని సాఫ్ట్వేర్లోని టెంప్లెట్ల ఆధారంగా నమోదు చేయాలని గ్రామీణ అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ఎస్టిమేషన్ల తయారీలో టాస్కులు నిర్ణీత ధరలను మార్చకూడదని నిబంధన విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూలీ రేట్లలో ఎటువంటి మార్పు లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే వ్యక్తిగత లబ్ధిదారుల పనులకు గరిష్టంగా 2 లక్షల వరకు మాత్రమే ఎస్టిమేట్ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాటిన మొక్కల సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ వాచ్ అండ్ వార్డ్ కింద ఒక్కో మొక్కకు నెలకు 3 రూపాయల చొప్పున కేటాయించనున్నారు. వన మహోత్సవంలో భాగంగా మొత్తం 11 రకాల ప్లాంటేషన్లు చేపట్టనున్నారు. లబ్ధిదారుల ప్లాంటేషన్లలో ఆయిల్ పామ్, మామిడి, బత్తాయి, నిమ్మ, సపోటా, కొబ్బరి, మునగ, మలబార్ వేప, మల్బరీ, ఈతవనాలు, యూకలిప్టస్ వంటి మొక్కలు నాటనున్నారు. సామాజిక వనాల కింద కమ్యూనిటీ ప్లాంటేషన్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసుల ప్రాంగణాలు, రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్లు, హరిత వనాలు అభివృద్ధి చేయనున్నారు. అన్ని జిల్లాల డిఆర్డీఓలు తమ పరిధిలో ప్లాంటింగ్ సైట్లను గుర్తించి సాఫ్ట్వేర్లో ఎస్టిమేషన్లు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమం అమలును పీఓలు, ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారు. మొక్కల మనుగడపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నాటిన ఏడాదిలో 20%, నిర్వహణ కాలంలో 25% వరకు చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటేందుకు అవకాశం కల్పించారు. ట్యాంకర్లతో నీటి సరఫరా, కందకాలు తీయడం, కంచె ఏర్పాటు, ఎరువుల సరఫరా వంటి ఖర్చులను కూడా ఎస్టిమేషన్లలో చేర్చారు. ఉద్యానవన పంటల సాగుకు ఎకరాకు నాటాల్సిన మొక్కల సంఖ్యను కూడా ఖరారు చేశారు. ఆయిల్ పామ్ ఎకరానికి 57, మామిడి 70, కొబ్బరి 40 నుంచి 110 వరకు, మునగ సాగుకు ఎకరాకు 1000 మొక్కల వరకు అనుమతించారు.